పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మంత్రి పదవి రాలేదన్న ఆగ్రహంతో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అలా వ్యాఖ్యలు చేస్తుండవచ్చని కూటమి ప్రభుత్వంలో విశాఖ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కొరకరాని కొయ్యగా మారారు. ఆయన వ్యాఖ్యలు ప్రభుత్వంతో పాటు కూటమిని కూడా ఇబ్బందులోకి నెడుతున్నాయి. వరుసగా ఆయన ప్రభుత్వానికి కూటమికి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. విష్ణుకుమార్ రాజు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో బీజేపీ నుంచి గెలిచిన విష్ణుకుమార్ రాజు 2024 అంటే 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్నికయ్యారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయన రూటు మారింది. గతంలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన విష్ణుకుమార్ రాజు ఇప్పుడు అధికార పక్షంలో ఉంటూ కూడా తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. విష్ణుకుమార్ రాజు కొంత ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉన్నందున ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారన్న కామెంట్స్ కూడా ఎక్కువగా వినపడుతున్నాయి. ఇటీవల రిషికొండ ప్యాలెస్పై మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాన్ని విష్ణుకుమార్ రాజు తప్పుపట్టారు. దానిని స్టార్ హోటల్కి ఇస్తే సామాన్యులకు ఎలా ప్రవేశం దొరుకుతుందని ఆయన సూటిగానే ప్రశ్నించి ప్రభుత్వానికి ఇరకాటంలో పెట్టారు. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్లో ట్రయల్ రన్ పూర్తయిన సందర్భంగా కూడా విష్ణుకుమార్ రాజు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే కంటే విశాఖ నుంచి విజయవాడకు వందే భారత్ రైల్లో వెళ్తే సమయం ఆదా అవుతుందని చెప్పి ఇబ్బందిలో నెట్టారు. రైల్వే మంత్రికి విశాఖ నుంచి విజయవాడకు వందే భారత్ రైలు వేయాలని తాను కోరుతానని విష్ణుకుమార్ రాజు చెప్పారు. ఇక గూగుల్ డేటా సెంటర్పై కూడా ఆయన వ్యాఖ్యలు కూటమి పార్టీలో కలకలం రేపాయి. గూగుల్ డేటా సెంటర్ వస్తే విశాఖ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, పర్యావరణం దెబ్బతింటుందన్న ఆందోళనను విష్ణుకుమార్ రాజు చేశారు. గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన ఆనందాన్ని కూటమి నేతలు విష్ణు ఆవిరి చేసి పడేశారు. ఇక తాజాగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులను కూడా ఖండించారు. అలా ఇళ్ల మీద దాడులు చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. అయితే విష్ణుకుమార్ రాజు పబ్లిక్ ఫాల్స్ మాత్రమే చెప్తున్నాడని అంటున్నారు. ప్రజలు అనుకుంటుందే తాను అంటున్నానని, ప్రభుత్వం మార్చుకుంటే మంచిదని సూచిస్తున్నారు. మొత్తం మీద బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తనకు మంత్రి పదవి రాలేదన్న ఆగ్రహంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉండవచ్చని కూటమి నేతలు అంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.